వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో డైలీ కొత్త ఆర్గ్యుమెంట్స్ తో వీడియోస్ పెట్టి చంపేద్దాం. సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో అల్లు అర్జున్ మీద నెగిటివిటీకి రీజన్ ఏంటో మీకే తెలుసు. యాంటీ ఫ్యాన్స్ గానీ, పొలిటికల్ గా జరిగిన ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను కాదనట్లేదు. సో అల్లు అర్జున్ మీద ఎంత నెగిటివిటీ రావడం నాకు నచ్చలేదు. ఈవెన్ నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, అయినా సరే నాకు నచ్చలేదు. సో ఈ రోజు నేను అల్లు అర్జున్ సైడ్ మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక నెగిటివ్ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆపోజిట్ గా పాజిటివ్ ఆర్గ్యుమెంట్ కూడా ఉండాలి. సో ఈ రోజు నేను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక పాజిటివ్ ఆర్గ్యుమెంట్ అయితే చేయబోతున్నాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ద షో. వై అల్లు అర్జున్ ఈజ్ న్యూ మెగాస్టార్. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే, నేను చెప్పను బ్రదర్ ఇన్సిడెంటే తీసుకుందాం. సో అల్లు అర్జున్ మీద నెగిటివిటీ రావడానికి ఫస్ట్ ఇన్సిడెంటే ఈ నేను చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్. ఆ తర్వాత పొలిటికల్ గా నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ తో ఈ నెగిటివిటీ డబుల్ త్రిబుల్ అయిపోయింది. అది వేరే విషయం. సో పుష్ప 2 ట్రైలర్ సాంగ్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యాక ఈ నెగిటివిటీ పీక్స్ కి వెళ్ళింది. నేను ఒప్పుకుంటా, ట్రైలర్ నాకు నచ్చలేదు, సాంగ్స్ కూడా కొన్ని నాకు నచ్చలేదు. ఓకే, సో నేను ఇప్పుడు అల్లు అర్జున్ ని మెగాని మించిన మెగాస్టార్ అని ఎందుకు అంటున్నానో పాయింట్ వైజ్ గా చూసుకుందాం. అసలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఒక్కడున్నాడో చూపించండి. ఈవెన్ ప్రభాస్ కూడా 300 కోట్లు తీసుకోలేదు. 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడాన్ని మీరు నెగిటివ్ గా చూస్తున్నారు అంటే కొంతమంది గురించి చెప్తున్నాను నేను, కానీ నేను దాన్ని పాజిటివ్ గా చూస్తాను. ఎందుకంటే అల్లు అర్జున్ 300 కోట్లు ప్రొడ్యూసర్స్ ఎందుకు ఇచ్చారు? అల్లు అర్జున్ క్రేజ్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. అసలు అల్లు అర్జున్ కి అంత మార్కెట్ లేకపోతే 300 కోట్లు ఎవరైనా ఇస్తారా? ఊరికనే ఎవరు కదా. ఆయన 300 కోట్లు తీసుకుంటే తప్పేంటి? ఇచ్చారు, తీసుకున్నాడు. మీరు తీసుకోరా? 300 కోట్లు మీకు ఇస్తా, మీరు తీసుకోరా? తీసుకుంటారు కదా, నేను తీసుకుంటాను. కానీ మీకు నాకు ఎవడు 300 కోట్లు ఎవరు? అల్లు అర్జున్ కి మార్కెట్ ఉంది కాబట్టి 300 కోట్లు ఇచ్చారు. ఓకే, ప్రభాస్ ఇండియాలో ఉన్న పాన్ ఇండియన్ స్టార్ లో నెంబర్ 1 హీరో, నేను ఒప్పుకుంటాను. కానీ ఒకవేళ మనందరి అంచనాలు తలకిందులై పుష్ప 2 ఒక బ్లాక్ బస్టర్ గానే అయ్యింది అనుకో, ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ పక్కన వెళ్ళి కూర్చుంటాడు ఇంకో కుర్చీ వేసుకుని. అందులో డౌట్ ఏముంది? ఎందుకంటే అల్లు ఈజ్ న్యూ మెగా అనడానికి పుష్ప 2 కున్న మెగా క్రేజ్ క్లియర్ ప్రూఫ్ అండి. అసలు ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంత బిగ్గెస్ట్ రిలీజ్ ఇప్పటి వరకు ఏ సినిమాకి జరగలేదండి. అసలు ఆ క్రేజ్ ఏంటండి? వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది తెలుసా? 11,500 స్క్రీన్స్ వరల్డ్ వైడ్ గా. ఇంతవరకు ఏ సినిమా కూడా ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వలేదు. ఈవెన్ బాహుబలి, త్రిబుల్ ఆర్ మహా అయితే 10,000 స్క్రీన్స్ అనుకుంటా. దంగలు కూడా అన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వలేదు. మహా అయితే 6,000 7,000 స్క్రీన్స్ లో దంగలు రిలీజ్ అయింది. అసలు ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి టవరింగ్ హైట్స్ కి ఏ హీరో కూడా రీచ్ అవ్వలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెమ్యునరేషన్ విచ్ ఈస్ 300 crores. అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యాన్స్ యాంటీగా ఉండొచ్చు, లేదా పొలిటికల్ గా కూడా ఓ వర్గం అయితే అల్లు అర్జున్ గారికి యాంటీగా ఉండొచ్చు. కానీ ఎందుకు? అరే అయ్యా, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుని ఉంటే ఏపీలో 800 రూపీస్ బెనిఫిట్స్ టికెట్ కి రేట్స్ పెంచుకోవని జీవో వచ్చుండేదా? ఇవన్నీ మీరు అర్థం చేసుకోరు. ఓన్లీ అల్లు అర్జున్ మీద నెగిటివిటీ ఇంతే, మారరు. అయినా ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నానండి. పుష్ప 2 మూవీ టికెట్స్ రేట్స్ పెరగడానికి అల్లు అర్జున్ గారికి అసలు సంబంధం ఏంటి? రేట్స్ పెంచింది అల్లు అర్జున్. టికెట్ రేట్స్ పెంచడం అనేది పూర్తిగా ఒక బిజినెస్ స్ట్రాటజీ. అది ఆ రేట్స్ ఎవరు పెంచుతారు? ప్రొడ్యూసర్ పెంచుతారు. అంటే ఇప్పుడు కొంతమంది అనొచ్చు, అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ టికెట్ రేట్స్ పెంచుతుంటే అల్లు అర్జున్ వెళ్ళి చెప్పొచ్చు కదా టికెట్ రేట్స్ తగ్గించమని అని కొంతమంది అనొచ్చు. అసలు ఎవరైనా అలా చెప్తారా? అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ బిజినెస్ చేసుకోవడానికి టికెట్ రేట్స్ పెంచారు. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి టికెట్ 800 రూపీస్ కాదు 100 రూపీస్ కి ఇచ్చేయండి, మీరు లాస్ అవ్వండి అని ఎవరైనా చెప్తారా? ఏ హీరో అయినా? సో అసలు ఇక్కడ టికెట్ రేట్స్ పెంచడానికి అల్లు అర్జున్ కి సంబంధమే లేదు. టికెట్ రేట్స్ పెంచడం తప్పే, నాకు కూడా నచ్చలేదు. కానీ ఇది ఎవరికి సంబంధించిన విషయం? ప్రొడ్యూసర్స్ కి సంబంధించిన విషయం. ఇందులో అల్లు అర్జున్ కి సంబంధం లేదు. టికెట్ రేట్స్ పెంచాలా వద్దా అనేది పూర్తిగా ప్రొడ్యూసర్ ఇష్టం. ఇలాంటి విషయాల్లో హీరోకి సంబంధం లేదు. ఎందుకంటే సినిమాకి డబ్బులు పెట్టింది హీరో కాదు, ప్రొడ్యూసర్. సో మూవీ బిజినెస్ అంతా చూసుకునేది పూర్తిగా ప్రొడ్యూసర్, హీరో కాదు. హీరో ఓన్లీ సినిమా కోసం కష్టపడి పని చేస్తాడు, కష్టపడి యాక్ట్ చేస్తాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కష్టపడి పబ్లిష్ చేస్తాడు. అంతేగాని హీరోకి సినిమా టికెట్లు పెంచడానికి సంబంధం లేదు. సో ఈ వీడియో అంతా చూసాక కొంతమంది కామెంట్స్ లో తిట్టచ్చు. ఓకే, తిట్టాలనిపిస్తే కామెంట్స్ లో తిట్టండి, పర్వాలేదు, నేను తీసుకోగలను. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.